మిస్టర్ సుధా, నా కారులో రండి. థ్యాంక్ యూ సార్. బుల్లెమ్మా, బుల్లెమ్మా, కుర్రాడు మంచోడే, నమ్మదక్కుడే, కానీ నువ్వే ఒక విధంగా పెరిగిన పిల్లవు. పరిస్థితులకు ఒదిగి సరిపెట్టుకోలేవేమో అన్న భయం. జాగ్రత్తగా మనసరిగి మసులుకో తల్లి. అలాగే తాత. పద్మా, ఆదర్శ విద్యార్థి వసతి గృహంలో జరిగిన మీ వివాహం కూడా ఆదర్శవంతమై మీ దాంపత్య జీవితం ఆనందమయం కావాలని ఆశీర్వదిస్తున్నాను. మాతృదేవో భవ. అమ్మా, స్కూల్ టైం అయింది. ఏది బత్తలు రాని. థ్యాంక్ యూ మమ్మీ. ఈ 8 పైసలు మన ఖర్చుకి, ఈ 2 పైసలు సేవింగ్స్ బ్యాంక్ కి. చూసారండి మన కృష్ణ, తల్లికి నమస్కరించకుండా ఎన్నడూ బయటికి వెళ్ళాడు. మీరు మీ తల్లి గారిని కనీసం తలుచుకోనైనా తలుచుకోరు. బాబు మీ కడుపులో తప్పబుట్టాడండి. మై పూర్ సరు, శంకరుడు తన భార్యను అంకపీఠం మీద అలంకరించుకున్నాడు. విష్ణుమూర్తి గుండెల మీదే ఎక్కించుకున్నాడు. వాళ్లే మనకు ఆరాధ్య దేవతలు. భార్య దేవోభవ అన్న ఆధునిక సిద్ధాంతానికి ఆచార్య పీఠాన్ని అలంకరించిన నా గొప్పతనాన్ని ఈ ప్రపంచం గుర్తించకపోవచ్చు. జానేదు, ఎంతో ఆప్యాయతతో అనురాగంతో తల్లి కంటే పెళ్ళామే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నానే, నువ్వు కూడా నా ప్రేమను గుర్తించలేదంటే వాట్ ఏ పిటి, వాట్ ఏ పిటి. అబ్బబ్బబ్బబ్బా, పాడు పొగ. దేశం అంతా ముందుకు పోతుంటే మీరు ఇంకా పొగలోనే ఉన్నారా? ఎంత ఇదైనా ఒక ఎలక్ట్రిక్ స్టవ్, కనీసం ఒక గ్యాస్ పోయేనా ఉండొద్దు. తిండికి టికాణా లేదు కానీ పెద్ద ఇంగిలి పీసు. సాయం చేయడానికి నేను ట్రై చేస్తాను. వెరీ గుడ్, శ్రమ పట్టడం మంచిది, కానీ చూద్దాం. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నేను చెప్తూనే ఉన్నాను, ఇంతలోకి వెలుగొస్తున్నా. కొత్త కోడలని చూడటానికి ఇరుగు పొరుగు వచ్చారు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నమస్తే. 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 పచ్చిగా నీ కాపురం పండులాగా చూసుకో తల్లి. వెళ్ళొస్తావమ్మా. నమస్తే. నమస్తే. ఏమే తల్లి, ఎంత అబ్బరంగా పెరిగావో, అచ్చంగా చందన బొమ్మలాగా ఉన్నావు. అయినా ఏం బాగుకున్నావని వచ్చావే నా తల్లి? ఆ ముసలితో ఊపిరితో ఉండగా ఏ చిలక ముద్దు ముచ్చట తేరనిస్తుందా, ఇంటి పెద్ద నుంచి చేయనిస్తుందా? మరే ఆ అత్త మెత్తగా కనిపిస్తుందే గాని అబ్బో కానరాని కట్టే. అయినా వీళ్ళను ఓ పట్టాన ఓ గూట్లో ఉండనిస్తుందా అని. ఆ ముసలి సామాన్యురాలా? అవునే, ఎంత గడుగ్గాయి కాకపోతే పెళ్ళైన మన్నాడే పెద్ద కొడుకు పెళ్ళాన్ని వెంటేసుకుపోతాడా అని. అవునే, పాపం పిచ్చి పిల్ల. ఏమోనమ్మా, నువ్వు చూస్తే మహాలక్ష్మిలో ఉన్నావు.
ఇంట్లో ఎలా వేగుతావో ఏమో. అమ్మ చూస్తే అడివి, కొడుకు చూస్తే కొరివి. ఏమోనమ్మా, నమ్మి కాపరానికి వచ్చావు, నవ్వుల పాలు కాకుండా చూసుకోమ్మా. అయినా మనకెందుకే, సూరమ్మ చూడనివ్వదు, పేరమ్మ పెట్టనివ్వదు అని ఆడిపోసుకుంటారు. ఇప్పుడు మనమేమన్నావని? వస్తామమ్మా. కూసిపోయినప్పుడల్లా వస్తూ ఉంటామమ్మా. నమస్తే. అమ్మా, నవ్విన నాపచేనే పండిందని కష్టపడ్డందుకు కొడుకు బిఏ పాస్ అయ్యాడు. మహాలక్ష్మి లాంటి మంచి కోడలు వచ్చింది. ఏం మంచిలే, మా ఇదారు మంచి. అంబరీషవర గోవిందో. పట్టవాస పిల్లలు తెచ్చుకుంటే అత్తలు పడే పాటలే ఇవి. నా అపసానులాగా నీటిగా కూర్చోవడం తప్పితే ఓ పనే ఓ పాట. అయినా అత్తింటి కోడలకి ఆ చొక్కాలేమిటి, ఆ లుడిగిలేంటి? అవ్వ, మా కాలంలో ఎరగమ్మ ఈ విటూరాలు, ఈ సున్నోలు, ఈ పొగడర్లు, ఈ లిపిటీకులు ఊరికే ఇచ్చారని ఏనుగుని తెచ్చుకుంటే పందిరంతా పలారం కింద వేసిందని ఈ సంసారం అంతా కలిపితే దాని సబ్బు ముక్కంత విలువ లేదే. సంపాదన లేని కొడుకు ఏం పెడదామని కట్టుకొచ్చాడో. ముట్టికాయల బరువు తగిలితేనేగా తెలిసేది. అయినా మనకెందుకు లేవే, సూరమ్మ చూడనివ్వదు, పేరమ్మ పెట్టనివ్వదని అందరూ ఆడిపోసుకుంటారు. వస్తామమ్మా, చూసిపోయినప్పుడల్లా వస్తూ ఉంటామమ్మా. పిచ్చి పిల్ల. అమ్మా, అబ్బాయి కన్నా నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్